సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయినట్టుందని ఎద్దేవా చేశారు తెలంగాణ మంత్రి సీతక్క. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. గ్లోబల్స్ ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరని, కేటీఆర్కు గ్లోబల్ అవార్డు ఇవ్వాలని సెటర్లు వేశారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ అబద్ధాల పునాదులపై నడుస్తోందని, కేటీఆర్కు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేంత స్థాయి లేదన్నారు. కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావచ్చని అని విమర్శలు చేశారు. మోదీ ప్రశంసల కోసమే కేటీఆర్ ఈడీ గురించి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారన్నారు. అబద్ధాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని, నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారన్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలు మానుకొని నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం కూలేశ్వరం ఎందుకు అయిందో చెప్పాలని వ్యంగ్యస్త్రాలు సంధించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్ప అని ప్రశ్నించారు. ఈడీ విషయంలో రాహుల్ గాంధీని మాట్లాడే అర్హత నీకుందా? ఇతరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించి కుటుంబం అంతా కూడా ఇవాళ దోచుకొని దాచుకొని మరి తిన్నదంతా కూడా బయటకు వస్తూ ఉంటే ప్రజలకు వచ్చి జవాబు చెప్పుకోలేక కాళేశ్వరం మీద బాంబు పెట్టిరంటారు. కాళేశ్వరం కూలిపోయినప్పుడు అధికారంలో ఉన్నది నువ్వు. నిజంగా నువ్వు ఆ రిపోర్ట్లో ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ రిపోర్ట్లో కానీ ఎందుకు మరి ఇక్కడ మాకు అనుమానం ఉంది అని మెన్షన్ చేయలేకపోయారో ఒకసారి సమాజానికి జవాబు చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ఈడీ భారత నీతిని ప్రదర్శించలేనటువంటి మోడీ ట్రంప్ నీతితో ముందుకెళ్తూ మరి భారతదేశ ఔన్నత్యం కోసం, భారతదేశ ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ మీద కక్షగట్టి ఈడీని ప్రయోగించి ఇవాళ ఏదేదో కుట్రలు చేస్తుంటే మరి మోడీ దగ్గర ప్రశంసల కోసం ఇవాళ సిస్టర్ స్ట్రోక్తో బాధపడుతున్న కేటీఆర్ గారు మా రాహుల్ గాంధీ గారిని, సోనియమ్మను, సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మరి రకరకాలుగా మాట్లాడుతూ శునకానందం పొందుతూ ఉన్నారు. ఆ శునకానందాలు వద్దు నాయన. ఇవాళ హెరాల్డ్ కేసు విషయంలో మీరు ఇవాళ ఏదైతే ఈడీ అభియోగం మోపిందో ఆ రోజు సీఎం గారు 2019లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, సీఎంగా లేడు. ఇక్కడ మరి ఈడీ ఎంటర్ కావడానికి అక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, ఫెమా ఉల్లంఘన జరగలేదు, ఫెమా యాక్ట్ ఉల్లంఘన జరగలేదు, లేదా ఎకనామికల్గా కూడా ఏం క్రైమ్ జరగలే, ఫ్రాడ్ జరగలే ఈడీ విషయంలో.